పాకిస్తాన్లో ఉంటూ భారత్కు వ్యతిరేకంగా కుట్రలు పన్నే ఉగ్రవాదులకు భారత్లో ఆస్తులున్నాయంటే నమ్ముతారా? అవును, జమ్మూ కాశ్మీర్లో ఇప్పటికీ ఉగ్రవాదులకు ఆస్తులున్నాయి. వీరు నివసించేది పాకిస్తాన్లోనే, కానీ మన దేశంలో వీరికి సంబంధించిన ఇళ్లు, స్థలాలు ఉన్నాయి. వాటన్నిటిని తొలగించడానికి జమ్మూ కాశ్మీర్ పోలీసులు శ్రీకారం చుట్టారు. తాజాగా అనంతనాగ్లో ఓ ఉగ్రవాదికి సంబంధించిన ఆస్తులను ధ్వంసం చేశారు. అనంతనాగ్ పోలీసులు జిల్లా యంత్రాంగంతో కలిసి ఈ డ్రైవ్ను చేపట్టారు. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన హరుణ్ రషీద్ ఘనీ అనే ఉగ్రవాదికి హసన్పురాలో ఆస్తులు ఉన్నాయి. అతని ఇంటితో పాటు కొంత స్థలం ఉంది. హరుణ్ రషీద్ ఘనీ 2018లో పాకిస్తాన్కి వెళ్లాడు. అక్కడ లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలో చేరాడు. అప్పటి నుంచి భారత్కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నాడు. పలు ఉగ్రవాద కార్యకలాపాల్లో నిందితుడిగా ఉన్నాడు. కాశ్మీర్ యువతను ఉగ్రవాద సంస్థలో రిక్రూట్ చేసుకునే కార్యకలాపాలను కీలకంగా వ్యవహరిస్తున్నాడు. దీంతో పాటు కాశ్మీర్ కేంద్రంగా పనిచేసే అనేక ఉగ్రవాద సంస్థలకు ఫండింగ్ సైతం ఇస్తున్నాడు. పాకిస్తాన్ నుంచి ఈ నిధులను దేశం దాటిస్తున్నాడు. అంతేకాదు, భారత సైనికులపై దాడులు చేసేందుకు కూడా మాస్టర్ ప్లాన్స్ రచిస్తున్నాడు ఈ హరుణ్. ఇతనికి పాకిస్తాన్ నిఘా విభాగం ఐఎస్ఐతో మంచి సంబంధాలే ఉన్నాయి. ఇలా భారత్లో ఉగ్రవాద చర్యలకు పాల్పడే హరుణ్ రషీద్ ఘనీకి సంబంధించిన ఆస్తులు కాశ్మీర్లో ఇంకా ఉన్నాయి. అందుకే వాటిని ధ్వంసం చేసేందుకు జమ్మూ కాశ్మీర్ పోలీసులు చర్యలు చేపట్టారు. అతడి ఇంటిని బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఈ చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన దేశంలో ఉగ్రవాదులకు సంబంధించిన ఆస్తులన్నిటినీ ధ్వంసం చేయాలని కోరుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.